అందరికీ షాలోమ్ వందనాలు. సబ్బాత్కు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి పరమ తండ్రి ఆశీర్వదించి మిమ్మల్ని వెచ్చించును గాక. ఈ సబ్బాత్ దినమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాము. అలాగే ఈరోజు ఒక మంచి వర్తమానం మన మధ్యకి తీసుకురావడం జరిగింది. ఇంట్లో మీరందరూ ఎట్లా అంటే వాక్యముని వింటున్నారు, వినాలి, గ్రహించాలి, అనుసరించాలి. దయతో ఎప్పుడు ఎవరైనా కూడా దీన్ని ఎంత మాత్రం కూడా నొక్కి వదిలిపెట్టకుండా దయచేసి వినండి. ఏమైనా మీకు ఏమన్నా డౌట్ వస్తే ఫోన్ చేయండి, అడగండి. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాని అపోస్తులైనటువంటి పేతురు గారు యాషువామిసి వారి శిశువులైనటువంటి 12 మందిలో ఒకరు. ఆ శిశువుడు ప్రథమ శిశువుడిగా ఉన్నటువంటి వారు. ఆయన పేరు పేతురు. అయితే ఈ పేతురు గ్రంథము పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కని మాట చదువుకొని మనం క్రమంగా ముందుకు వెళ్దాం. చదవండి తల్లి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యాషువా ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము అగును. పరమ తండ్రి స్తోత్రం. చాలండి. ఈరోజు చక్కని మాటలో పరమ తండ్రి ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. అదేవిధంగా ఇక్కడ చెప్పిన ప్రతి మాటకు వివరణ ఏంటంటే ఒక విధానం కనపడుతుంది. ఇక్కడ ఉంటుండో బాగా గమనించాలా. నశించిపోవు సువర్ణం అట. బాగా గమనించండి. నశించిపోవు సువర్ణం అంటే ఏంటి అంటే నశించిపోయేది అంటే కనిపించండి అంటే అదేవిధంగా పనికిరాని దాన్ని ఏం చేస్తారు, పారేస్తారా లేదా? పారేసినప్పుడు అది ఏమైంది? కనిపించండి అయితే. అలాగనే కనిపించేది అంటే ఎప్పుడు జీవించేది అని అర్థం, అంటే ఉపయోగపడేది అని అర్థం. అదేవిధంగా ఇక్కడ ఏమంటుందంటే సువర్ణము అగ్ని పరీక్ష వలన. సువర్ణ ఇప్పుడు ఉదాహరణకు బంగారం ఉంది. బంగారమును కౌన్సిల్ వారి ఇంటికి తీసుకొని పోతారు. దాన్ని ఏం చేస్తారు? అగ్నిలో కాలువంది దాని సరైనటువంటి రూపం ఏర్పడదు. అంటే దానికి ఒక అగ్ని పరీక్ష అన్నమాట. అంటే అగ్ని పరీక్ష దాన్ని కాలవాలి, సుత్తెలతో కొట్టాలి, దాన్ని సాగదీయాలి, దాన్ని ఎన్నో రకరకాలుగా మెలవాలి, ఎరవాలి, అతుకు పెట్టాలి, ఇంకా అలాగా ఎన్నో నానా రకరకాలైనటువంటి దాన్ని నలగొట్టమని అటువంటి విషయాన్ని మనకి తెలియపరచబడుతుంది. అదే అందుకొరకంటాను సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏమవుతుందట? శుద్ధపరచబడుచున్నది. ఏమవుతుందట? మేలుపరచబడుతుంది. అంటే దాన్ని పవిత్రపరచబడుతుంది. తర్వాత రూపం దిద్దబడుతుంది. తర్వాత మంచి రుజువు చేయబడుతుంది. అలాగనే కింద అంటున్న మాట చూడండి అక్కడ కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యాషువా ప్రత్యక్షం అయినప్పుడు మీకు మెప్పును మహిమయు. ఎప్పుడు ఏమవుతుందట? మెప్పు 1, మహిమ 2, తర్వాత ఘనత 3 విధానాలు మీకు వస్తున్నాయి. ఫస్ట్ ఏంటంట? మెప్పు, తర్వాత మహిమ, 3వది ఘనత. చూసారా? ఇక్కడ ప్రతి విషయానికి మెప్పు 1, మహిమ 2, ఘనత 3. మెప్పు అంటే ఏంటి? మెచ్చుకునటం. అబ్బా బాగుందిరా, భలేగుందిరా అంటే ఒక మనిషే కావచ్చు. ఉదాహరణకు ఫస్ట్ వాళ్ళ జీవితంలో అనేకమైనటువంటి పాపపు వేచలలో జీవిస్తున్నటువంటి వారు, మరి అనేక రకరకాలుగా వారు జీవించేటువంటి జీవితానికి తెలుసుకొని పుటవ వేయబడినట్లుగా అగ్నిలో కాల్చబడుట. అగ్నిలో కాల్చబడటం అంటే ఏంటి? యాషువా వారు అగ్ని అని ఎలా చెప్తున్నారు? ఏబ్రాయ రాసిన పత్రికలో ఉందన్నమాట.
మెస్సియా అగ్ని గనక ఆయన వాక్యము ద్వారా కాల్చబడాలి, ఆయనలో జీవించాలి. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన జీవితంలో కొనసాగింపబడాలి తప్ప మరొకటి కాదు. అదే ప్రార్థన ద్వారా మనిషి నల్లగొట్టబడాలన్నమాట. బాగా నల్లగొట్టబడటమే అది అగ్ని చేత కాల్చబడి పుటము రూపము ఏర్పాటు చేయటం అట. అప్పుడు ఆ రూపాన్ని చూసి ఏం చేస్తారంటే ఘనత, అబ్బా భలేగుందరా, ఘనపరచడం అంటే హెచ్చెంపట్టడం. ఈ మనిషి బాగా తాగుబోతు మార్చబడడు, ఈ మనిషి తిరుగుబోతు మార్చబడడు, ఈ మనిషి వదులుబోతు మార్చబడడు, ఈ మనిషి దొంగ మార్చబడడు, ఈ మనిషి లోబి మార్చబడడు, ఈ మనిషి అబద్ధికుడు మార్చబడడు, ఈ మనిషి తిరుగుబోతు మార్చబడడు, ఈ మనిషి అనేకమైనటువంటి వ్యసనాలకు గురైనటువంటి వ్యక్తి మార్చబడడు, ఈ మనిషి ఎదుటివారిని చూసి వారలేని స్థితి కలిగినటువంటి వాడే ఉన్నాడు, అయినా ఇతను మార్చబడడు. అంటే అగ్నిలో కాల్చబడడు. అంటే మెస్సియా అగ్ని గనక అగ్నిలో ఎల్లప్పుడూ వారు ఎల్లప్పుడూ కాల్చబడటం అంటే ఆయనతో పోరాడాలి, ఆయనలో కలిసి ఉండాలి, ఆయన్ని ఎల్లప్పుడూ అడుగుతూ ఉండాలి. చూద్దాం ఒకసారి. అదే పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 4వ అధ్యాయము నువ్వు చదువు నిర్మలమ్మ. 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా మిమ్మును ఎవరట? మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో యొక్క ఇంత సంభవించినట్లు హల్లెలూయా. ఇక్కడ ఆగుదాయి. ప్రియమైనటువంటి వారులారా, మీరు గమనించాలి ఈ వాక్యాన్ని. ఇక్కడ చెప్పబడినటువంటి మిమ్మును శోధకుడు ఏం చేస్తారట? మిమ్మల్ని శోధకుడు మీకు శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి పరీక్ష అంట. అగ్ని వంటి పరీక్ష అంట. శోధన కూడా అదేవిధంగా మనని వేదన పరిచేదే, శోధనగా కూడా మన అదేవిధంగా నష్టపరిచేదే, శోధనగా కూడా మనని నల్లగొట్టబడుతున్నది, శోధనగా కూడా మనని అనేక రకరకాలుగా ఇబ్బంది పరుస్తుంది. కనుక శోధన వచ్చినటువంటి కుటుంబానికి మనశ్శాంతి ఉండదు. శోధన వచ్చినటువంటి వారికి పనేమో, శోధన వచ్చినటువంటి వారికి అనేక నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, అలాగనే మరి ఐక్యత ఉండదు. అదేవిధంగా మరి ఇంకా అంటే వారికి ఎప్పుడు కూడా అనుకూలత కనపడదు. అనుకూలత కనపడినటువంటి స్థితి కలిగినటువంటి వారు ఎప్పుడు ఎలా ఉంటారు అంటే శోధనతో ఉన్నటువంటి వారు. అలాగనే శోధన అంటే శ్రమ కలిగినటువంటి వారు. శ్రమ అంటే అనేకమైన బాధలు, మరి అలాగనే ఆ శ్రమ మరి వ్యతిరేకత, అలాగనే వాదన, మరి ఒకరి పట్ల ఒకరి సమాధానం అంటే ఓర్పు లేని తనము, ఒకరి మాట ఒకరు విననటువంటి తనము, ఒకరి పట్ల ఒకరి ఎటువంటి మనశ్శాంతి లేనటువంటి జీవితము జీవిస్తున్నావా? అయితే నీవు అగ్నిలో ఫోటో వేయబడాలి. అగ్ని అనగా వాక్యమైన అగ్నిలో మీరు ఫోటో వేయబడాలి. అగ్ని చేత మీరు కాల్చబడాలి. అందుకని మీరు మంచి రూపము దిద్దబడాలి. సువర్ణ ఏ విధంగా అయితే అది మాయమయ్యేదో, ఏ విధంగా అయితే పనికి మాలిందై ఉందో దాన్ని చక్కగా కాల్చి ఒక రూపాన్ని తయారు చేసినప్పుడు దీనికి ఎంత వెల అయిననో మనం పెట్టగలమో, ఎంత విలువైననో మనం దాన్ని లక్ష్య పెట్టక దాన్ని కొనేయాలన్నటువంటి ఆశ మనకు కలుగుతుంది. అలాగే నీ ప్రియమైనటువంటి వారులారా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియపరుస్తుంది ఏంటంటే ఏ శోధనలో ఉన్నప్పటికైనా, ఏ బాధలో ఉన్నప్పటికైనా, ఏ హింసలో ఉన్నప్పటికైనా, ఏ అనాలోచనతో ఉన్నప్పటికైనా, ఏ అవసరత తీరినటువంటి సమయంలో ఉన్నప్పటికైనా, ఎవరికెవరు సమాధానం లేకుండా ఒకరి మాట ఒకరు వినకపోయినప్పటికైనా మనకు కలుగుతున్నటువంటి అనేకమైనటువంటి వ్యతిరేకతకు కలగవలసినటువంటిది ఏంటంటే చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 28-21 వచనం. నిజముగా తన కార్యములను, తన ఆశ్చర్యమైన కార్యములను చేయుటకు అపురూపమైన తన కార్యము ననుసరించుటకు ఆయన ఎరాజీయము అను కొండ మీద లేచినట్లు యావే లేచును. గిబియోను
లోయలో ఆయన రేగినట్లు రేగును. పరమ తండ్రికి స్తోత్రం. ఈ మాటను మీరు బాగా గమనించాలి. అర్థమవుతుందా ఈ మాటకు? ఇక్కడ అంటున్నటువంటిది నిజముగా తన కార్యమును నిజముగా తన కార్యం అంటే ఇప్పుడు మనం చెప్పుకునే కదా. ఏ కార్యం తలపెట్టుకున్నావు? ఉదాహరణకు కొడుకు పెళ్లి చేయాలనుకుంటున్నావా? లేక కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నావా? లేక ఏదో ఒక సమకూర్చాలనుకుంటున్నావా? లేక సరైనటువంటి నీకు ఏమి దొరకకపోతుందా? లేక నీకు కావలసినటువంటి అవసరత మీ సమయానికి మీకు అందకపోతుందా? అటువంటి కార్యము నిమిత్తమై ఏ కార్య నిమిత్తమై ఎక్కడ ఏమను తన కార్యమును తన ఆశ్చర్యమైనటువంటి కార్యమును చేయుటకు. ఆశ్చర్యమైనటువంటి కార్యం అంటే నీకు తెలియకుండా ఇతరులు ఆశ్చర్యపడేలా, ఇతరుల మధ్య అద్భుతంగా ఉండేలా, ఇతరులు అనేక రీతిలో మెచ్చుకునేలాగా, ఇతరులకు అనేక రీతిలుగా మరి అనేక రుజువుపరచబడేటువంటి విధానము, ఆశ్చర్యమైనటువంటి కార్యములో నిన్ను ఘనపరచబడుతున్నావు, నిన్ను వెచ్చింపబడుతున్నావు, నిన్ను అనేక రీతిలుగా ఆశీర్వదింపబడుతున్నావు. అదేవిధంగా ఇక్కడ ఏమంటాడు? పరీక్షకు కింద అంటున్నటువంటి మాట మీ విశ్వాసం. ఇక్కడ ఏమంటుందంటే పేతురు పత్రికలోనే అమూల్యమైన మీ విశ్వాసమును ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యెహోవా మెస్సియా ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు. ఎవరు కావాలా? యెహోవా మెస్సియా వారు మీకు ప్రత్యక్షత కావాలి. యెహోవా మెస్సియా వారి తన సొంత బిడ్డలుగా మీరు పెంచబడాలి. యెహోవా మెస్సియా వారిలో మీరు జీవించువారై ఉండాలి. మీకు కలిగిన ప్రతి దానిని అతనిలో మీరు జయించగలిగినటువంటి శక్తిమంతులు అవునట్లు మీరు ఏర్పాటు చేయబడినటువంటి వారుగా ఉండాలి. ప్రియమైనటువంటి వారులారా, అదేవిధంగా ఒక మాట చెప్పాడు. చూద్దాం ఒకసారి. రెండవ సమయాల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి దావీదు బయల్పే రాజ్యమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి ప్రజల జల ప్రవాహమును కొట్టుకొని జల ప్రవాహములు కొట్టుకొని పోవుచున్నట్లు యావే నా శ్రమలను నా ఎదుట నిలవకుండా నాశనము చేసుకొనును. ఆ స్థలమునకు బయల్పే రాజీయను పేరు పెట్టాను. పరమ తండ్రికి స్తోత్రం. బాగా గమనించాలి. ఇక్కడ దావీదంట ఏం చేశాడంటే ఇక్కడ ఈ ప్రాంతానికి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అట్టి ప్రాంతమునకు వచ్చినప్పుడు అచ్చట ఏముందట? వారిని హతము చేసి ప్రజల ప్రవాహము, ఇది జల ప్రవాహము కొట్టుకొని పోవునట్లు అట. జల ప్రవాహములో కొట్టుకొని పోవునట్లు యావే నా శ్రమలను నా ఎదుట నిలవకుండా అవి కొట్టుకొని పోవును, అవి పారిపోవును, అది నాశనమైపోవును, అది ఎంత మాత్రం మన దగ్గర లేకుండా ఉండును. పరమ తండ్రికి స్తోత్రం. యావే సన్నిధిని వచ్చావా? లేదా యెహోవా విషయంలో నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ శ్రమ ఎంతదైనా అవలేలుగా వెళ్ళిపోవటానికి అది నీకు సిద్ధంగా ఉంది. శోధన జయించువాడు ధన్యుడు. నీ శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయము. అనేక రీతిలుగా పేతురు పత్రికలు కూడా, అదే యాకోబు పత్రికలు కూడా మాట ఉంది. నీకు శోధన కలిగిందా? ఆయనకు ప్రార్థన చేయవలను. ఉందా లేదా? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మరి రాత్రి సమయంలో నేను 3 గంటలకు లేచి నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నా జీవితమే కాదయ్యా, నా పరిస్థితి మరి అనేక రీతిలుగా నువ్వు కనుగొని ఉన్నావు. అయినను నడిపించువాడవు నువ్వు. నాకున్న ప్రతి శోధన, ప్రతి ఇబ్బంది, ప్రతి వ్యతిరేకత, ప్రతి ఏదైనానో నా పట్ల ఎంటాడుచున్నటువంటిది అది జల ప్రళయం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఏమి చూడకుండా
చెట్లు కావచ్చు, గుట్టలు కావచ్చు, మరి అనేక రకరకాల ఏదైనా కావచ్చు, అక్కడ మనుషులే కావచ్చు, ఇళ్ళే కావచ్చు. ఇలా వరద వస్తుందంటే ఏదో నాగిద్దా? ఆ ప్రవాహం కాగుతుందా? అన్నీ కొట్టుకొని పోతుంటాయి. వస్తున్నప్పుడు ఏమొస్తున్నప్పుడు జలం వచ్చినప్పుడు, అంటే వరద వచ్చినప్పుడు అవన్నీ కొట్టుకొని పోతుంటాయి. ఆ వరద వలె యావే నీ యొద్దకు రావాలి. ఆ వరద వలె యాశ్వమిస్సి వారు నీ యొద్దకు రావాలి. నువ్వు నా యొద్దకు వస్తే నీ యొద్దకు నేను వస్తా. నువ్వు నా వాక్యం ప్రకారం నువ్వు ఉంటే నీలో నేనుంటా. నీ కార్యములో సఫలపరచువాడని నేను యావే చక్కగా చెప్పుచున్నటువంటి మాట. ఈరోజు పరిశుద్ధ గ్రంథము పట్టిన ప్రతి వారు సమాధానం లేకుండా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమును అనుసరిస్తున్నటువంటి వారు ఎంత మాత్రం కూడా నిలవలేనటువంటి వారై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమును ఆచరిస్తున్న ప్రతి వారు, పరిశుద్ధ ఆత్మను పట్టుకొని మరి నేను క్రైస్తవుడిగా చెప్పుకుంటున్నటువంటి ప్రతి వారు చూద్దాం ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక నేను చదువుతున్న వినండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వెడల వాని పని కట్టబడును. ఆ దినము దానిని కట్టపరచుచున్న అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పరమ తండ్రికి స్తోత్రం. వాని పని, వాని క్రియలు, వారి నడవడిక, వారి విశ్వాసము, వారి యొక్క ప్రతి నీ యొక్క ప్రవర్తన. పరిశుద్ధ గ్రంథము పట్టాము, విశ్వాసము లేకపోయారు. పరిశుద్ధ గ్రంథము పట్టాము, సాగుబోతులుగా లేకపోలేదు ఈరోజు, అబద్ధికులుగా లేకపోలేదు ఈరోజు. బైబిల్ పట్టుతున్న ప్రతి వారు ఆజ్ఞ అనుసారంగా జీవించడానికి ఎవరునూ సరైనటువంటి క్రమం లేకపోయేది. వారికి శ్రమలు రావా? ఈ విధంగా ఉండదా? ఈ వాక్యము చెప్పబడినటువంటి మాట 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్పబడినటువంటి మాట 12-13 వచనంలో ఉన్న మాట ప్రకారంగా అది మనకు సంభవించదా? ఆ విధంగా ఉన్నటువంటి వారు మనం కావా? అందుకే మనకంటాడు బంగారము, ఎండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టబడిన వెడల వాని పని కట్టబడును. ఆ దినము దానిని పరుచును. అది అగ్ని చేత బయలు పరచబడును. నువ్వు ఎట్టువాడువో అగ్ని చేత దాన్ని ఏం చేయబడుతున్నట? బయలుపరచబడుతుంది. అగ్ని చేత నీకు చెప్పబడుతుంది. అదేవిధంగా ప్రతి విషయంగా కూడా చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మొదటి వచనం చూడము ఒకసారి. చదువుతండి. పెంతెకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఎప్పుడట పెంతెకోస్తు యొక్క పండుగ అనేది ఒకటి వచ్చిందంట. ఆ పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడారట. అప్పుడు వేగముగా ఇచ్చు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఆ స్థలమంతట మీద నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వానగా అందరూ హల్లెలూయా. ఇదండి మాట. అగ్ని ఏం చేయబడదట? వాల్చబడదట. అవునమ్మా? అగ్నికి వాల్చబడ్డప్పుడు వాళ్ళని తగలబడతారా లేదా? ఏ అగ్నిది? నిన్ను మార్చే అగ్ని. ఏ అగ్నిది? నిన్ను నడిపించే అగ్ని. ఏ అగ్ని? పాపం నుండి విడిపించే అగ్ని. ఏ అగ్నిది? అబద్ధం నుండి విడిపించే అగ్ని. ఏ అగ్నిది? నువ్వు అనేకమైనటువంటి
చంచలను జీవిస్తున్న చంచల జీవితం నుండి తప్పించేటువంటి యొక్క అగ్ని. ఇలాంటి అగ్నిలోకి నువ్వు రావాలి. నువ్వు వస్తే నీకు మార్పు. అలా వాల్చాలి. అంటే వీరి మీద అందరూ అనేక రకరకాలుగా ఆ పెంతెకొస్తు పండుగలో వీరందరూ ఏం చేయబడ్డారట ప్రార్థన చేస్తున్నప్పుడు. పెంతెకొస్తు ఇప్పుడు రేపు వచ్చేది. మరి ఇదే వీడియో మీ అందరికీ కూడా మీ అందరిని కూడా ప్రత్యేకంగా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నాము. ఇదే మా ఆహ్వానము. మన్నించి ఈ వార్తను పట్టుకొని ఎల్లందుకు కాకతీయ నగరు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన కాకతీయ నగర్ గేట్ ఎదురుగా మరి హౌస్ ఆఫ్ మెస్సియా ప్రార్థన మందిరం అనేటువంటి యొక్క ఈ కాకతీయ నగర్లో ఉన్నది. మీరు ఎవరైనా రేపు పెంతెకొస్తు పండుగ కంటే ముందు పస్కా పండుగ 12 రాత్రి మరి ఆయన యొక్క ప్రభు రాత్రి భోజనంలో మనము అందరం పాలు పంచుకున్నట్టు మంచి సమయం కనుక అక్కడ వారందరూ ఏ విధంగా అయితే అగ్ని చేత కాల్చబడి అంటే అగ్ని వారి మీద అలా వాల్చబడదో అలాంటి స్థితి నీకు కలగాలంటే ఈ స్థలములకి మీరు రావాలి. ఈ స్థలములకి మీరు వచ్చి దీన్ని అనుభవించాలి, దీన్ని నేర్చుకోవాలి. అగ్ని మీ మీద వాల్చబడాలి. అగ్ని చేత మిమ్మల్ని చెడంతా కాల్చబడాలి. చెడ్డ క్రియలన్నీ కాల్చబడాలి. చెడ్డ నడవడికి కాల్చబడాలి. చెడ్డ చంచలం కాల్చబడాలి. చెడు క్రియలన్నీ కాల్చబడాలి. చెడు సహవాసము కాల్చబడాలి. చెడు యొక్క మాటలు కాల్చబడాలి. చెడు యొక్క స్నేహాలు కాల్చబడాలి. చెడు సంపాదన ప్రతి యావత్తు చెడు అన్నదాన్ని దూరం చేసుకోవాలి. అందుకు పస్కా అది పెంతెకొస్తు పండగ కంటే ముందు 50 రోజుల ముందుగా ఎప్పుడంట 3 నెలల తర్వాత అంటే మీకు చెబుతున్నటువంటి 50 రోజు అంటే 50 రోజుల ముందుగా ఈయన వస్తుండవు. యాషోమిస్సి వారిలో ఆయన శరీరం మనం రక్తముగా శరీరంగా రొట్టెగా తన రక్తాన్ని మనం పానీయముగా పూజించుకున్న సమయం ఆసన్నమైంది కనుక మీరందరూ కూడా ఈ సమయంలో ఈ స్థలంలోకి వచ్చి అగ్నిలో మీరు కాల్చబడుకును మీరు రావాలి. అదేవిధంగా ఆయన శరీరం అనమన్నదాన్ని మీరు భుజించడానికి మీరు సిద్ధపడి మీరు ముందుకు అడుగు వేసినట్లయితే అదేవిధంగా ఇక్కడ చెప్పబడినట్లుగా ఇక్కడ అంటాడు పేతురు పత్రిక మళ్ళొకసారి చదువుకుందాని 7వ వచనంలో నశించిపోవు సువర్ణ అగ్ని పరీక్ష వలన పడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై ఇదండి యాషువా మెస్సియాకు ప్రత్యక్షమగున అయినప్పుడు మీకు మెప్పును మహిమ ఘనత కలుగును. మీరు అక్కడ మీరు ఆయన ప్రత్యక్షత కావాలంటే మీరు ఆయన దగ్గరికి రావాలి. ఆయన ప్రత్యక్షుడు కావాలి అంటే ఆయన శరీరం మీరు భుజించాలి. ఆయన మీరు ప్రత్యక్షుడు కావాలంటే ఆయనలో మీరు రుచిపరచబడాలి అంటే ఆయన సన్నిధికి మీరు రావాలి. మీరు ఖచ్చితంగా అలా వస్తే ఈ వాక్యము ఈరోజు చెప్పుకుంటున్నటువంటి వాక్యమే కాదు, అనేక రీతిలుగా అనేకమైన మార్గాలుగా మీరు తెలుసుకున్న వారు అవుతారు. అనేక రీతిలుగా మీరు ఆశీర్వదింపబడ్డవారు అవుతారు. మీరు ఎక్కడెక్కడ రాళ్లతో కానీ అలాగనే మట్టితో కానీ గడ్డితో కానీ దేనితో కట్టబడినో ఆయన వచ్చినప్పుడు ఏమైపోద్దట జల ప్రభావం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అన్ని కొట్టుకొని పోతాయో అదే అగ్ని ప్రభావం వచ్చినప్పుడు మనలో ఉన్న చెడు పాపం అంతా మనలో చెడు స్నేహం అంతా మనలో లోక సహవాసం అనేటువంటి దానిలో నుండి ఈ లోక పరిమాణం అనేటువంటి ప్రతి యావత్తు నుండి అది అంతగా కూడా అది యాషువా మెస్సియా యొక్క సన్నిధికి వచ్చినప్పుడు అదంతా కొట్టుకొని పోవటకు ఇది మంచి మార్గం అని మీకు తెలియపరచబడుతుంది. అందుకొరకే మనం చక్కగా నేర్చుకోవాల్సినటువంటి ప్రతి మాటకు చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నా. ఎండికి మూస తగినది బంగారమునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యావయే. చూసారా ఇక్కడ ఏంటట ఎండికి తగినట్లుగా మోసుందట, బంగారమునకు కొలిమి ఉందంట. హృదయంకి ఎవరున్నారు? హృదయము శోధనకు ఎవరున్నారు? యావయే మిమ్మల్ని శోధించువాడు, యావయే మిమ్మల్ని పరీక్షించువాడు, యావే మిమ్మల్ని కనిపెట్టేవాడు, యావే మిమ్మల్ని ఏ విధంగా ఉన్నారో ఆయన పరిశీలించి
మీకు కావాల్సింది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా, ఏది ఇవ్వాలనో ఏది ఇవ్వకూడదో మిమ్మల్ని పరిశీలించుకును ఆయనే. అందుకొరకు ఆయన వద్దకు మీరు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రేమపూర్వకంగా మీ అందరి ప్రేమతో పిలుస్తున్నాము, రాండి. మనందరంగా కూడా ఆయన మనం ఖచ్చితంగా మనము మంచి ప్రేమకులుగా ఆయన యొద్ద ఆ హృదయంలో పడుటకు యావయే గనక మనం పరిశీలింపబడదాని, మనము శోధింపబడుటకు ఏదైతుందో దాని నుండి విడుదల తెచ్చుకుందాం. అగ్ని చేత కాల్చబడుటకు ఆయన అగ్ని గనక ఆయన దగ్గరకు వద్దాం. అందుకొరకు అదేవిధంగా కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము తొందరగా 26వ అధ్యాయము తీసారా, 2వ వచనం. యావే నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము పరమ తండ్రి స్తోత్రం. ఇదండి యెహోవా నన్ను పరిశీలించు. యెహోవా నేను ఎలా ఉన్నానో ఒక్కసారి నేను ఎలా ఉన్నానో, ఏం చేయాలో దాన్ని గమనించుటకును గ్రహించుటకును. కనుక ఏది ఏమైనా మనం గ్రహించాల్సినటువంటిది ఇది కూడా. అరే కనుక నువ్వు బరా అడుగు నువ్వు లేమండి. కనుక ఏది ఏమైనా మనం గ్రహించాల్సినటువంటి అవసరం మనకి లేకపోలేదు. మీరు బాగా గమనించాలి. అమ్మ త్వరగా 4 నిమిషాలైనా పనిచేద్దండి కూర్చోబాబు. కనుక ఇక్కడ ఏం చెప్పాడు, యావే నన్ను పరిశీలించుము, నన్ను పరిశీలించు. నేనేం చేస్తున్నాను ఈ లోకములో, నేను ఎలా ఉన్నాను ఈ లోకములో, మరి నా క్రియలు ఎలా ఉన్నాయి, నువ్వు వెలుగున్నావు కనుక నన్ను పరిశీలించుము. నా ఎద్దకు నువ్వు రా, నాలోకి నువ్వు రా, నీ ఎద్దకు నేను వస్తున్నాను. ఖచ్చితంగా మనం అడగవలసినటువంటి అవసరత మనకు లేదా? మనకు కావలసినటువంటి అవసరతను గురించి అడుక్కోవడానికి మనం చిన్న మనసు కలిగి ఉండకూడదా? ఈరోజు భార్యకు మారు మనసు ఉంటే భర్తకు మారు మనసు ఉండదు, భర్తకు మారు మనసు ఉంటే భార్యకు మారు మనసు ఉండదు, భర్తకు భార్యకు మారు మనసు ఉంటే పిల్లలకు మారు మనసు ఉండదు. ఆయన సన్నిధికి రావడానికి సిగ్గుపడతారు. ఆయన సన్నిధికి రావాలంటే పనులు అడ్డు వస్తాయి. ఆయన సన్నిధికి రావాలంటే అనేకమైనటువంటి అవసరతలు ఎదురవుతుంటాయి. కానీ నీకు ఎప్పుడుండే ఇబ్బందులే, నీకు ఎప్పుడుండే అవసరతలే, నీకు ఎప్పుడుండే అటువంటి వ్యతిరేకతలో ఉన్నటువంటి క్రియలే. కానీ నువ్వు ఎంత చేసినా అక్కడే. కానీ ఆయన దగ్గరకు వస్తే అన్నీ మారిపోతాయి. ఆయన దగ్గరకు వస్తే అన్నీ సమృద్ధిగా వస్తాయి. ఆయన దగ్గరకు వస్తే నీకు అన్ని సమృద్ధికి సమాధానం దొరుకుతుంది. అందుకొరకు మీరు సమాధానం మీరు కావాలి అంటే ఆయన దగ్గర మీరు రావడానికి ప్రయత్నం చేయండి. ఆయనలో మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆయనతో మీరు స్నేహం చేయడానికి మీరు ఇష్టపడండి. అందుకొరకే చూద్దాం ఒకసారి. అదే కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం కూడా చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం ఇక్కడ అంటాడు, రాత్రి వేళ నీవు నన్ను హల్లెలూయా, నువ్వు రాత్రి వేళ నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిదివి. హల్లెలూయా. ఇక్కడ ఆందాయి ఎప్పుడట నన్ను రాత్రి వేళ నా దగ్గరకు వచ్చిదివి, రాత్రి వేళ నన్ను దర్శించిదివి. అదే రాత్రి నన్ను నా హృదయమును పరిశీలించిదివి, నా శోధన నా పరిశోధించితివి. నీకు నా ఏ దురాలోచనయు కనపడలేదు. పరమ తండ్రికి స్తోత్రం. యెహోవా నువ్వు నన్ను పరిశీలించినప్పుడు నాలో ఎటువంటి మలినము లేదు. యెహోవా నన్ను పరిశీలిస్తున్నప్పుడు ఏ పాపము లేదు. ఏ పాపపు క్రియలు, ఏ లోక సంచరమైనటువంటి లేవు. నన్ను పరిశీలించితివి, నాలో నన్ను చూసినప్పుడు ఏమీ నీకు కనపడలేదు. కనుక అలాంటి పుటము వేయబడుచున్నప్పుడు, పుటములు అదేవిధంగా అగ్నిలో కాల్చబడినప్పుడు, యావే సన్నిధికి మనం చేర్చబడినప్పుడు మనలో ఏమున్నాయో ఏమి లేవో పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత మనకు లేదా? చూడమాట. కనుక నేను అంటున్న ఒక మాట, దయతో నేను అంటున్నటువంటి మాట ప్రతిదీ కూడా గమనించాలి. ఈరోజు గర్భఫలాలు లేక అనేకమైన వారు ఉన్నారు. లేదు, ఎందుకు లేదు? ఆయన దగ్గరకు వస్తే నీలో ఏముందో తెలవదా? ఒకటి, నా భర్త మాట్లాడలేదు, నా భార్య తిరుగుబోతు, నా భర్త తాగుబోతు, మాట్లాడలేదు, సమాధానం లేదు.
యావేవు నీ దగ్గరకు వచ్చినప్పుడు, అనేక క్రియలతో ఉన్నప్పుడు, అనేక సమస్యలతో ఉన్నప్పుడు, అనేకమైన ఇబ్బందులతో ఉన్నప్పుడు, అనేక లోక కార్యములు కలిగి ఉన్నప్పుడు ఆయనను కనిపించవా? ఆయన కనిపించి ఆయన దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు, అవన్నీ నీలో నుండి పోయినప్పుడు ఆయనకి ప్రశాస్తముగా సువర్ణ వలె, బంగారం వలె, ఎండి వలె నువ్వు మంచి రూపము కలిగి నువ్వు ఆయన కనిపించినప్పుడు, అందుకంటాడు నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండని వెడల మీకేది ఇష్టమో నన్ను అడుగు, అది నీకు ఇస్తా, అది నీకు ఇస్తా, అది నీకు ఇస్తా. నన్ను అడుగు, నా ఎదుకు రా, నన్ను అడుగు, నాతో మాట్లాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన చెయ్యి. ప్రార్థనలో సమాధానం కలిగి ఉండటమే ప్రార్థన జీవితము. ఆయన అడగటం, అడిగిన ప్రతి వారు మేలు పొందక ఎంత మాత్రము తగ్గిపోదు. అందుకొరకు ప్రతి వారిని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఆయన్ని దగ్గరికి రాండి, ఆయన అడగండి. తర్వాత ఆయన మిమ్మల్ని పరిశీలించినప్పుడు ఏమీ లేకుండా ఉన్నట్లుగా. అందుకే ఒక మాట అంటాడు మన యెషయా గ్రంథంలో 38వ అధ్యాయం చదవకండి. 38వ అధ్యాయం మరి మొదటి నుంచి చూసుకున్నట్లయితే 15 వచ్చిన దాకా ఎలా ఉందనంటే, హిజ్కియా ఆయన మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఏం చేయమన్నాడు? ఒక ప్రవక్త వచ్చి ప్రార్థన చేయమన్నాడు. అలాగే మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన దగ్గర రమ్మంటున్నాను, ఆయనలో ఉండమంటున్నాను, ఆయనతో మీరు కలిసి జీవించమంటున్నాను. మీకు కలిగిన ప్రతి దాని గురించి మీరు ప్రార్థన చేయమంటున్నాను, ఆయనతో మాట్లాడమంటున్నాను. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన చేసిన వెంటనే అదే అగ్గిలాగా వచ్చి, అగ్గిలాంటి రూపం వచ్చి, వాక్ వచ్చి మరలా యెషయా దగ్గర పోయి, వాడు మొత్తుకుంటాడు. ఎవరు? హిజ్కియా మొత్తుకుంటున్నారు. ఆ హిజ్కియా దగ్గరికి వెళ్ళి వారిని మరలా 15 సంవత్సరాలు బ్రతుకుతావు, నీకు ఆయుష్ ఇస్తానని చెప్పు, నేను చెప్పిన చెప్పు అని చెప్పి ఓ ప్రవక్తను పంపించాడు. అలాంటి ఆశీర్వాదం మీకు వద్దా? మీకు నాకు కావాలంటే మనందరం కూడా పరమతంలో జీవించుటకును ఇష్టపడదాం. మనందరం కలిసి ఆయన ప్రార్థన చేసుకోవడానికి మనందరం ఐకమత్యంగా ఉండి ఆయన సన్నిధిని నడుద్దాం. పరమ తండ్రి దీవించి హెచ్చించునుగాక. మీ అందరికి వందనాలు.